ఐంద్రీ కులిశపాతేన శతశో దైత్యదానవాః హేతుర్విదారితా పృథ్వ్యాం రుధిరౌఘ ప్రవర్షిణ. అప్పుడు ఐంద్రి ఇంద్రశక్తి ఏదైతే ఉన్నదో ఆమె కులిశపాతేన వజ్రాయుధ దెబ్బల వల్ల అన్నట్టు వజ్రాయుధంతో ఏదైతే ఆమె వాళ్ళని కొడుతున్నదో దానితో శతశో దైత్య దానవాః వందల కొద్దీ ఈ రాక్షసులు పేతుర్విదారిత పృథ్వ్యాం రుధిరౌఘ ప్రవర్షిణ భూమి మీద పడ్డారు వాళ్ళందరూ. ఇట్లా రుధిరౌఘ ప్రవర్షిణ ఆ దెబ్బలకు వాళ్ళ శరీరాల నుండి రక్తం బయటికి వచ్చి శరీరం కోయబడి విదారిత చీల్చబడి వాళ్ళు కింద పడ్డారు. తర్వాత తుండ ప్రహార విధ్వస్త దంష్ట్రాగ్ర క్షతవక్షస వారాహమూర్త్య న్యపతంశ్చక్రేణ చ విదారిత. తర్వాత వరాహ శక్తి ఏదైతే ఉన్నదో వారాహి ఆమె తన ముట్టెతో కొందరిని కోరలతో ఈ విధంగా చీల్చడం చేత, తర్వాత చక్రేణ విదారిత చక్రంతో కొందరిని విదారిత ఖండించి వేసింది. ఈ విధంగా అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. ఆ శక్తులు దేవతల నుండి ఏవైతే శక్తులు ఉద్భవించినాయో రాక్షస సంహారం చేస్తూ అక్కడ యుద్ధ క్షేత్రంలో సంచరిస్తున్నారు. చెప్తున్నాడు ఒక్కొక్కళ్ళది. నఖై విదారితాన్ శాన్యాన్ భక్షయంతి మహాసురాన్ నారసింహి చ చారాజౌ నాదాపూర్ణ దిగంబర. తర్వాత నరసింహ శక్తి అయిన నారసింహి ఆమె ఏం చేస్తున్నది? నఖై తన గోర్లతో కొందరిని అన్యాన్ మహాసురాన్ విదారితాన్ వాటిని కూడా వాళ్ళను చీల్చుకుంటూ భక్షయంతి తినుకుంటూ ఆమె మహాశబ్దం చేస్తూ అక్కడ సంచరిస్తుంది. ఆమె శబ్దంతో మొత్తం భూమి ఆకాశాలు అన్ని దిక్కులు ఆమె నాదంతో నిండిపోయినాయి. చండాట్టహాసై అసురా శివదూత్యభిదూషిత పేతు పృథివ్యాం పతితాంశ్చాన్ తాన్ చఖాద అథ సా తద. చండాట్టహాసై శివదూతి అప్పుడు ఏం చేస్తున్నదంటే అభిదూషిత ఆమె శాపాలు పెట్టుకుంటూ వాళ్లకు తన మాటలతోటే దూషిస్తూ ఈ అక్కడ పృథివీ అంతటా ఆమె ఎప్పుడైతే శాపం పెట్టిందో ఎట్లాంటి తత్వంతో పెట్టింది? చండాట్టహాసై అంటే ఉగ్రతత్వం తెచ్చుకొని కోపంతో వాళ్లను శపిస్తున్నప్పుడు ఈ అసురాహ ఈ రాక్షసులు కింద పడిపోతున్నారు. పృథివ్యాం పేతు కింద పడిపోతుంటే వాళ్లను పతితాంశ్చాన్ చఖాద ఆ పడిపోతున్న రాక్షసులను ఆమె తినివేస్తున్నది. ఇది మాతృగణం క్రుద్ధం మర్దయంతం మహాసురాన్ దృష్ట్వా అభ్యుపాయై వివిధై దేవారి సైనిక. అప్పుడు ఈ విధంగా ఈ మాతృగణం అంటే బ్రాహ్మ్యాది మాతృకలు, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి వీళ్ళందరూ 8 ఈ మాతృకలు క్రుద్ధం కోపించి కోపంతో రాక్షసులను ఈ విధంగా చంపడం చూసి ఇక మిగిలిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పలాయనం చిత్తగించారు. అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టారు. పలాయన పరాన్ దృష్ట్వా దైత్యాన్ మాతృగణార్థితాన్ యోద్ధుం అభ్యాయయౌ క్రుద్ధో రక్తబీజో మహాసుర. ఇక అందరు రాక్షసులు ఈ విధంగా పారిపోవుడు చూసి మాతృగణార్థితాన్ మాతృగణముల చేత అర్థితాన్ కొట్టబడి ఏం చేస్తున్నారు? పలాయన పరాన్ పారిపోతున్న దైత్యాన్ రాక్షసులను దృష్ట్వా చూసి. ఎవరు? రక్తబీజుడనే ఒక గొప్ప మహాసురుడు అంటే బాగా శక్తివంతుడు. వాడేం చేస్తున్నాడు? క్రుద్ధ బాగా కోపించి యోద్ధుం అభ్యాయయౌ యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు.
రక్తబిందుర్ యథా భూమౌ పతతి అస్య శరీరతః పతత్యస్య శరీరతః సముత్పతతి మేదిన్యాం తత్ప్రమాణస్తదాసుర. ఇదా ఎప్పుడైతే రక్తబిందువులు భూమౌ పతతి భూమి మీద పడతావో శరీరం నుండి అతని శరీరం నుండి భూమి మీద రక్త బిందువులు పడగానే సముత్పతతి మేదిన్యాం తత్ప్రమాణస్తదాసుర. అప్పుడు వాణెంత ప్రమాణం కలిగిన అసురులు సముత్పతతి అంటే పుడతారు. వాడు పడంగానే భూమి మీద వాణి యొక్క రక్త బిందువు పడంగానే వాణెంతటి వాడు ఒక్కొక్క రక్తపు పొట్టు నుండి వాణి పరిమాణం ఉన్న రాక్షసులు పుడతారన్నట్టు. అది వానికి శివుడిచ్చిన వరం. అయితే వాడిని ఇప్పుడిగా ఏం జరుగుతున్నది, ఆ వరంతో వాడు గర్వించి ముందరికి వచ్చాడు. యుయుదేశ గదాపాణి ఇంద్రశక్త్యా మహాసుర తతశ్చైంద్రీ స్వవజ్రేణ రక్తబీజం అతాడయత్. అప్పుడు ఆ మహాసురుడు గదాపాణి చేతిలో గద పెట్టుకొని ఇంద్రశక్తి ఐంద్రీ శక్తి చేత యుద్ధం చేశాడు. అప్పుడు తతశ్చైంద్రీ స్వవజ్రేణ రక్తబీజం అతాడయత్. అప్పుడు ఐంద్రి ఏం చేసింది అంటే తన యొక్క వజ్రంతో ఈ రక్తబీజుణ్ణి కొట్టినప్పుడు కులిశేన ఆహతస్యాశు బహు సుశ్రావ శోణితం సముత్తస్తు తతో యోధా తద్రూప సత్పరాక్రమ. ఈ కులిశం అంటే వజ్రాయుధం అన్నట్టు. వజ్రాయుధంతో కుట్టబడి ఆశు తొందరగా వాని శరీరంలోంచి శోణితం రక్తము సుస్రావ బాగా స్రవించింది. అప్పుడు సముత్తస్తు తతో యోధా, దాని నుండి వీనికి ఎంత పరాక్రమం ఉన్నదో అలాంటి పరాక్రమము కలిగిన యోధులు ఆ రక్త బిందువుల నుండి పుట్టారు. తర్వాత యావంతః పతితాస్తస్య శరీరాత్ రక్త బిందవః తావంతః పురుషా జాతః తద్వీర్య బల విక్రమ. ఆ రక్త బీజుని నుండి శరీరాత్ రక్త బిందవ వాణి తస్య శరీరాత్ రక్త బిందవ వాణి శరీరం నుండి ఎన్ని రక్త బిందువులు పడ్డవో యావంతః అంతమంది అంత పరిమాణం కలిగిన ఆ వ్యక్తులు పుట్టారు. తావంత పురుషాజాత ఎంతమంది ఎన్ని పడ్డాయో అన్ని అన్నట్టు అంతమంది పురుషులు పుట్టారు. ఎంత బలం అంటే తద్వీర్య బల విక్రమం, వానికి ఎంత ఉన్నదో అంత బల విక్రమాలు కలిగిన పురుషులు పుట్టారు. తే చాపి యుయుదుః తత్ర పురుషా రక్త సంభవ సమం మాతృభిః అత్యుగ్ర శస్త్రపాతాది భీషణం. అప్పుడు వాళ్ళు కూడా ఆ పుట్టిన వాళ్ళందరూ మాతృగణంతో సమానంగా పోట్లాడారు. మళ్ళీ ఇదే నడుస్తుంది. పునశ్చ వజ్రపాతేన క్షితం అస్య శిరోయద వవాహ రక్తం పురుషా తతో జాతాః సహస్రశః. మళ్ళీ వజ్రపాతంతో ఈ రాక్షసుడు శిరస్సు మీద కొట్టబడి మళ్ళీ రక్తం ఏరులై పారింది. 1000 మంది పురుషులు మళ్ళీ పుట్టారు. సహస్రశః పురుషాః జాతాః. వైష్ణవి ఏం చేసింది, వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చేసినా ఇది ఏంది తగ్గుతులేదు. అప్పుడప్పుడు మనం ఒక ప్రాబ్లం రిజాల్వ్ చేయాలంటే దానికోసం చేసే పనుల నుండి 100 అవి ఉడతాయి. ఇది అయినాక చెప్తాం. ఫస్ట్ దీన్ని ఏమంటారు, మూలం చదివాక భాష్యం. వైష్ణవి సమరే చైనం చక్రేణ అభిజగాన గదయా తాడయామాస ఐంద్రీతం అసురేశ్వరం. వైష్ణవీదేవి అప్పుడు విష్ణు శక్తి అయిన వైష్ణవి చక్రేణ అభిజఘాన తన చక్రాయుధంతో వాణ్ణి కొట్టింది సమరే యుద్ధంలో. తర్వాత గదయ తాడయామాస ఐంద్రీతం అసురేశ్వరం. ఐంద్రీ శక్తి ఏమో గదతో కొట్టింది ఆ అసురేశ్వరుణ్ణి. వైష్ణవీ చక్ర భిన్నస్య రుధిరస్రావ సంభవై. ఈ
ఈ వైష్ణవీదేవి చేసిన చక్ర ప్రయోగం వల్ల వాని శరీరం నుండి మళ్ళీ చాలా రక్తం పారి సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణై మహాసురై, వేల కొద్ది రాక్షసులు ఉద్భవించారు వాని పరిమాణంతో. మళ్ళీ ఒక్కొక్కళ్ళది మళ్ళీ చెప్తున్నా. శక్త్యా జగాన కౌమారి వారాహి చ తతాసిన మాహేశ్వరి త్రిశూలేన రక్తబీజం మహాసురం. కౌమారి శక్తితో వాణ్ణి కొట్టింది, వారాహి కత్తితో కొట్టింది, మహేశ్వరుని శక్తి అయిన మాహేశ్వరి త్రిశూలంతో వాణ్ణి జఘాన కొడుతుంటే రక్తబీజం మహాసురం. ఈ విధంగా కొడితే అందరూ వాళ్ళ ఆయుధాలతో అతన్ని సంహరిద్దామని దెబ్బలు కొడుతుంటే వాడి నుంచి అనేక రక్త బిందువులు వచ్చి ఏరులై పారి వేల కొద్ది రాక్షసులు ఉద్భవిస్తున్నారు. సచాపి గదయా దైత్య సర్వా ఏవాహన కృతక్ మాతృ కోప సమావిష్టు రక్తబీజో మహాసురు. ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. దేవతలు కూడా వేరువేరుగా కొడుతున్నారు. కొట్టినా ఇదే జరుగుతున్నది, ఇదే తంతు జరుగుతున్నది. ఎన్ని చేసినా అక్కడ వీళ్ళ గెలుపు కనబడట్లేదు. తస్య బహుదా శక్తిశూలాదిభిర్భువి పపాతయో వై రక్తౌఘ స్థేనా శతశో అసుర. ఈ విధంగా వాళ్ళు ఏవైతే వివిధమైన ఆయుధాలతో ప్రయత్నాలు చేసినా కూడా ఇదే సంగతి జరుగుతున్నది. ఇంకా వాళ్లకు దాని మూలం అర్థం కావడం లేదు. తైశ్చాసురాస్ అశ్రుక్ సంభూతై అసురై సకలం జగత్ వ్యాప్తం ఆసీత్ తతో దేవ భయం ఆజగ్ముహు ఉత్తమం. ఇక ఎక్కడ చూసినా రాక్షసులతో మొత్తం జగత్తంతా నిండిపోయింది. అప్పుడు దేవతలకు భయం కలిగింది ఒక్కసారి. దేవాహ భయం ఉత్తమం భయం ఆజగ్ము, చాలా గొప్పదైన భయం. ఏంది అసలు, ఏం జరుగుతున్నది, ఇన్ని చేసినా ఎక్కడ మాకు విజయం కలగడం లేదేంటి అని దేవతలు భయపడ్డారు. అప్పుడు తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వ, ఈ విధంగా భయపడుతున్న దేవతలను చూసింది ఎవరు? చండిక విషణ్ణాన్ సురాన్ దృష్ట్వ, ఆ దేవతల యొక్క స్థితిని చూసి సత్వరా ప్రాహ, తొందరగా ఈ విధంగా అన్నది. ఏమన్నది? ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదనం కురు. ఓ కాళీదేవి, నువ్వు నీ వదనాన్ని, నోరును విస్తీర్ణం చేసి మత్స్యస్త్రపాత సంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్ రక్తబిందో ప్రతీచ్యత్వం వక్త్రేణానేన వేగిన. నేను ఈ ఆయుధాలతో కొడుతుంటే వీని నుండి రక్త బిందువులు వస్తున్నాయి. వీటిని నువ్వు తొందరగా తాగివేయి. వేగిన వక్త్రేణ అనేన వేగిన ప్రతీచ్ఛ, మొత్తం వాటిని తాగివేయి అని చెప్పింది అన్నట్టు. భక్షయంతి చిరరణే తదుత్పన్నాన్ మహాసురాన్ ఏవమేష క్షయంతే క్షీణరక్తో గమిష్యతి. నువ్వు ఈ విధంగా రక్తాన్ని భక్షిస్తూ వెళ్ళుతుంటే అప్పుడు వీనికి క్షీణ రక్తం అవుతుంది, అంటే రక్తము క్షయిస్తుంది అన్నట్టు. ఎందుకంటే వీనిలో ఎన్నెన్ని బొట్లు ఉన్నాయో అంతమంది రాక్షసులు పుడతారు కాబట్టి మొత్తం రక్తం తాగివేయాలి, అప్పుడు వీడు క్షయమవుతాడు అని చెప్పగానే ఆమె ఆ విధంగానే అక్కడ చరిస్తున్నది. భక్షమాణా త్వయా చోగ్ర నచోత్పత్స్యంతి చాపరి ఇత్యుక్త్వా తాన్ తతో దేవి శూలేన అభిజగానతం. అప్పుడు ఈ విధంగా చెప్పి ఇత్యుక్త్వా తాం తతో దేవి తాం ఇత్యుక్త్వా, ఈ విధంగా చెప్పి శూలేన అభిజగానతం, శూలంతో వాడిని పొడిచినప్పుడు ముఖేన కాళీ జగృహే రక్తబీజస్య శోణితం, ముఖంతో కాళీదేవి వాని యొక్క రక్తాన్ని జగృహే గ్రహించింది. తతో అసౌ ఆజఘాన,
అథ గదయా తత్ర చండిక తతోసావాజగహనాథ. అసౌ ప్లస్ ఆజగాన, అసౌ అసౌ అసావాజగాన అథ జగ. ఇప్పుడు ఏమైంది అంటే ఆ చండికను వాడు కోపంతో గదతో కొట్టాడు. వాడు కూడా ఈ విధంగా జరుగుడు చూసి వాడు కూడా చండికను తన గదతో కొట్టాడు. నచాస్య వేదనాంచక్రే గదాపాతో అల్పికామపి. కానీ ఈ గదాపాతంతో అంటే వాడు గదతో ఏదైతే చేశాడో దానివల్ల ఆమెకు ఏం కాలేదు. తస్య దేహాత్తు బహు శుశ్రావ శోణితం. కానీ ఆమె ఏం చేసింది అంటే చేసిన శూలంతో ఏదైతే పొడిచిందో దాని నుంచి చాలా రక్తం ప్రవహించింది. అప్పుడు తద్వక్త్రేణ చాముండా సంప్రతిచ్చతి ముఖే సముద్గత ఏస్య రక్తపాతాన్ మహాసుర. ఒకవైపు చాముండా ఏదైతే ఉన్నదో ఆ చాముండాదేవి అంటే కాళీదేవి అన్నట్టు తన నోటితో ఆ రక్తాన్ని పీలుస్తున్నది. పీలుస్తుంటే ఆమె ముఖంలో కూడా ముఖే సముద్గత ఏస్య రక్తపాతాన్ మహాసుర. ముఖంలో కూడా ఈ మహాసురులు ఆమె నోటి మీద పృథ్వీతత్వం ఉంటది కాబట్టి అక్కడ కూడా ఈ అసురులు పుడుతుంటే ఆమె ఏం చేసిందంటే తాంశ్చకాదాత చాముండ పపౌతస్య చ శోణితం. ఎక్కడిదక్కడ వాళ్లను లోపల చెకాద తినివేసింది. పుట్టిన వాళ్ళని పుట్టినట్టు లోపల నోట్లోనే తినివేసింది. ఆ రక్తం అంతా తాగివేసింది. దేవి శూలేన వజ్రేణ బాణై అసిభిరుష్టిభి. అప్పుడు దేవి శూలంతో ఒకవైపేమో దేవి ఈ రకంగా కొడుతున్నది, సంహరిస్తున్నది. తర్వాత దాని నుంచి పుట్టిన ఈ రక్తాన్ని ఈ కాళీదేవి తాగివేస్తున్నది. తర్వాత జఘాన రక్తబీజం తం చాముండా పీత శోణితం సపపాత మహీ పృష్ఠే శస్త్ర సంఘ సమాహత. రక్తబీజం తం చాముండాదేవి ఏం చేసింది? తం రక్తబీజం పీత శోణితం జఘాన, మొత్తం వాణ్ణి ఈ విధంగా కొట్టి వాళ్ళలో ఉన్న రక్తాన్ని మొత్తం పీల్చి వేసింది. అప్పుడు వాడు కింద పడ్డాడు. సపపాత మహీ పృష్ఠి, భూమి మీద వాడు పపాత కింద పడ్డాడు. శస్త్ర సంఘ సమాహత. శస్త్ర సంఘ అంటే అనేక శస్త్రాలతో కుట్టబడిన వాడై భూమి మీద పడిపోయినాడు. ఎందుకంటే రక్తం అంతా వెళ్ళిపోయింది, వాళ్ళు మొత్తం కాళీదేవి తాగివేసింది కాబట్టి ఇక వాళ్ళలో ఏవీ లేవు. కాబట్టి శస్త్రంతో కొట్టబడి వాడు భూమిపై పడిపోయినాడు, అంటే చచ్చాడు. నీరక్తశ్చ మహీపాల. నీరక్తం అంటే నిర్ ప్లస్ రక్తం, రకారం పక్కకు రకారం వచ్చే వరకు అది ఈకారం అయిపోయింది. నీరక్తశ్చ అంటే నిర్రక్త అన్నట్టు. నిర్రక్త అంటే రక్తము లేనివాడై. ఆ ఓ మహీపాల, ఓ రాజా, రక్తబీజో మహాసుర. ఈ రక్తబీజుడు ఎవరైతే ఉన్నారో వాడు నీరక్త అంటే రక్తం లేనివాడయ్యాడు. అయి తతస్తే హర్షం, అలా చచ్చిపోయినాడు. నీరక్తశ్చ రక్తబీజో మహాసుర అంటే నీరక్తం అయిపోయినాడు అంటే చచ్చిపోయినాడు. వాడి దగ్గర ఇక రక్తం లేదు. వాడు బేసికల్గా రక్తబీజుడు, రక్తంతో కూడిన వాడు. వాడి రక్తం అంతా ఎగిరిపోయింది. తతస్తే హర్షం అతులం అవాపు త్రిదేశా నృప. త్రిదేశా దేవతలు అప్పుడు తతః హర్షం అతులం అంటే కొలవలేని, లెక్కించలేని, కంపారిజన్ చేయలేని హర్షం, ఆనందాన్ని పొందారు. తేషాం మాతృగణో జాతో ననర్త అశ్రుగ్ ఉద్దతః. అశ్రుగ్ధోద్దతః అంటే రక్తంతో, రక్తపానంతో మదించారు వాళ్ళు. వాళ్ళ ఆనందంతో నాట్యం చేశారు. రక్తబీజుడు చచ్చాడు, దేవతలు దానితో నాట్యం చేశారు. ఇది విషయం షార్ట్ కట్ లో. ఇక శుంభని శుంభులు ఉన్నది. అసలు ఏంది రక్తబీజుడు అంటే ఏంది అంటే మనలో ఉన్న విచిత్రమైన
భావాలు గమ్మత్తుగా పుడుతుంటాయి అన్నట్టు, ఒకదాని నుండి ఒకటి తయారైతుంటది. ఇదంతా ఎక్కడనో బయట కాదు, మనలో జరిగే నిత్య సంఘర్షణ. యుద్ధం అనేది మన లోపల జరిగేది, బయట జరిగేది కాదు. రక్తబీజుడు అంటే మన ఒక చిన్న నెగిటివ్ ఆలోచన, అది ఒకదాని నుంచి ఒకటి పట్టుకపోయి అనేక రాక్షసులు పుడతారు. దానికి పోయినవనుకున్న రాక్షసులు అందరూ మళ్ళీ వస్తారు. ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంటుంది. శ్వేతకేతు అనేవాడు గురువు ఆశ్రమానికి పోయి 12 సంవత్సరాలు విద్య నేర్స్తాడు. వేదాధ్యయనం, చాలా మేధావి, అన్ని విద్యల్లో ఎక్స్పర్ట్ అవుతాడు. అయిపోయి తండ్రి ఆరుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి విద్య వల్ల ఏం రావాలి? వినయం రావాలి. విద్య వల్ల బుద్ధి రావాలి, వినయం రావాలి, జ్ఞానం రావాలి. అయితే ఇది నేర్చాడు, మంచిగా ఉన్నది, అన్నిట్లలో ఎక్స్పర్ట్. ఇంటికి వచ్చాడు. వచ్చి తండ్రి అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తుంటే వీడికి బాగా మదం ఎక్కింది, నాకు అన్నీ వచ్చినాయి అని చూశాడు అన్నట్టు. అంటే విద్య నుంచి రావాల్సిన ఎక్కడనో ఒక చోట ఒక చిన్న రాక్షసుడు అహం స్టార్ట్ అయింది అన్నట్టు. స్టార్ట్ అయ్యి దాని నుంచి అంతవరకు బాగానే ఉన్నాడు. కానీ ఇవన్నీ వచ్చేసరికి ఆ అహంతో అందరినీ ఇన్సల్ట్ చేసుడు మొదలుపెట్టి ఏదైతే విద్య ఉన్నదో దాని తత్వం, అసలు తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని పక్కకు పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చండీ ఉపాసకులు ఉన్నారు, వాళ్ళు భయపెట్టిస్తారు. చండీ అంటే చాలా ఉగ్రమైనది, అందరూ చేయలేరు. అందరు చేయలేరంటే నేను చేస్తున్నా కాబట్టి నేను చాలా గొప్పవాడిని, మీరు అందరు చేయలేరు అనగానే అక్కడనే అహం అనేది కనబడుతున్నది. అందరూ చేయలేకపోవడానికి ఏమీ లేదు. ప్రతిది కూడా చాలా ఫిలాసఫీ చాలా సింపుల్గా ఉంటుంది, మనం తీసుకోవాలి అంతే తప్ప కష్టం ఏమి ఉండదు. మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అన్ని పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటాయి, గంతే. అయితే ఇప్పుడు ఈ కథ సంపూర్ణమైనాక నెక్స్ట్ దానికి పోదాం. అతనికి అహం వచ్చింది. వచ్చినప్పుడు ఇక తండ్రి తెలుసుకొని ఇక ఆయన అణచాలి కదా గర్వాన్ని. అనవడానికి ఏం నేర్చావు అది చెప్పాలని లిస్ట్ చెప్తాడు, పెద్ద లిస్ట్, ఇవి నేర్చా పెద్ద లిస్ట్ చెప్తాడు. చెప్పంగానే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పుస్తకాలు రాస్తే వెనుక వాళ్ళ డిగ్రీలు అన్ని పెట్టుకుంటారు. మరి కాళిదాసు వాళ్ళు ఒక్క డిగ్రీ పెట్టుకోలే, వాళ్ళు ఏం చదివారు ఏంటి అనేది కూడా తెలియదు. వాల్మీకి మహర్షి ఏం చదివాడు, ఎన్ని డిగ్రీలు తీసుకున్నాడు తెలియదు, ఎన్ని శాస్త్రాలు చదివాడు తెలియదు. వెనుక డిగ్రీలు రాసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ రాసే దాంట్లోని క్వాలిటీని బట్టి అతను ఏం చదివాడు అనేది, అతని తత్వం ఏంటి అర్థమవుతుంది. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, మన క్వాలిటీని బట్టే ఎదుటివాడు తెలుసుకోగలుగుతాడు, బుద్ధిమంతుడు. అట్లనే ఇక్కడ శ్వేతకేతు మొత్తం డిగ్రీల లిస్ట్ అంతా చెప్పాడు. అది చేసా చెప్పంగానే ఆహా బాగా చేసావా, అయితే ఏది చదివితే ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తావో అది తెలుసుకున్నావా అని అడుగుతాడు. అట్లా కూడా ఉంటుందా ఏమో తెలుసుకోలే అని ఒక్కసారి మెల్లగా అహం తగ్గింది. అంటే నాకు ఇంకేదో తెలియదు. తగ్గంగానే ఆహా అట్లని అంటే ఇక మళ్ళీ సరే అని కామ్గా కూర్చుంటాడు. అని చెప్పి ఇప్పుడు ఇంతసేపు అన్ని తెలుసు అన్నాడు కదా, కొద్దిసేపు ఏం అడిగాడు, అదంతా దిగాలి కదా మత్తు. తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి ఏంది ఏదో అన్నారు ఇంతకుముందు, ఏది తెలుస్తే అన్ని తెలుస్తాయి ఏంటి అది అని మెల్లమెల్లగా అన్ని డీటెయిల్డ్గా చాలా సింపుల్ టర్మ్స్లో, కష్టం ఏం లేదు. విద్య చాలా సింపుల్గా ఉంటుంది, మనం ఓపికగా విని ఫాలో కావాలి అంతే తప్ప కష్టమైనది ఏమీ లేదు. కష్టం అనుకుంటే అన్ని కష్టమే, కష్టం లేదనుకుంటే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. అయితే ఆ విధంగా ఆయన ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ అతన్ని ఇది చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత ప్రాక్టీస్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం అతని వాళ్ళ తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ విషయాన్ని చాలా సింప్లిఫై చేసి ఆయనకి చెప్తాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నదంటే
ఒక చిన్నదాని ఇంత మరి విద్య నేర్చాడు, అందరు శక్తులు అన్నట్టు ఇవన్నీ. ఇప్పుడు దేవీ శక్తులు అందరు కొడుతున్నాయి. మరి విద్య ద్వారా అన్ని యాంగిల్స్ లో నేర్చినప్పుడు అన్ని దివ్య శక్తుల వల్ల వానికి బుద్ధి రావాలి, వినయం రావాలి. కానీ ఈ బీజుడు అనేవాడు ఒక రాక్షసుడు. వాడు పొయ్యేంత వరకు, అంటే ఒక థాట్ నుంచి ఇంకో థాట్ ఏదైతే పుట్టే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్ మొత్తం పోయే వరకు వానికి రాక్షస తత్వం పూర్తిగా నశించదు. కాబట్టి అదొకటి తెలుసుకోవాలంటే ప్రతి చోట మన ఆలోచనలు ఇక్కడ రజోగుణం తమో గుణం ఒక్కటి స్టార్ట్ అయితే చాలు పిల్లలు అనిపెడతాయి. అవి ఒకటే కదా ఒక్కటే అని అనుకోవద్దు. ఒక్కటి మొదలైతే పిల్లలను పెడతాయి. పిల్లలను పెట్టి మళ్ళీ మొదటికి వస్తుంది మొత్తం. కాబట్టి అక్కడ కాళీదేవి, కాలస్వరూపిణి అయిన కాళీదేవి దాన్ని సంహరించింది అన్నట్టు. ఎందుకంటే బ్రహ్మ విద్య కాలానికి అతీతం. కాబట్టి కాళీదేవి వచ్చి ఈ పుట్టిన చిన్న చిన్న ఇవన్నిటిని సంహరించింది అని డీప్ మీనింగ్. ఇట్లా నడుస్తుంటది అన్నట్టు. ఒకదాని నుంచి ఒకటి ఆలోచనలు అనేటివి వస్తుంటాయి. చాలా సింపుల్ గా ఉన్నదాన్ని మనం కాంప్లికేట్ చేసుకుంటాం. అంటే ప్రతిదాని నుంచి మనం వినయాన్ని, తర్వాత ధైర్యాన్ని, వీటిని సంపాదించుకోవాలి. తర్వాత దీన్ని ఏమంటారు, సత్వగుణాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి. సత్వగుణం యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ క్వాలిటీస్ ను మనం మిస్ చేసుకోకూడదు. ఆ క్వాలిటీస్ మిస్ అయినాయి అంటే మీరు ఏం నేర్చినా కూడా అక్కడ అది వేస్ట్ అయిపోతుంది. అంటే మీకు రావాల్సిన ఏదైతే శాంతి, ధైర్యం మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. లోపల శాంతి ఉండాలి, బయట ధైర్యంగా ఏదైనా సమస్యను ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఈ రెండు మిస్ అయినవి అంటే ఏదో మిస్ అవుతున్నది అనుకోవాలి. అందరూ గదే ఆలోచించుకోండి. ఈ రెండు సరిగ్గా లేవు అంటే ఎక్కడనో తేడా ఉన్నది మనలో. ఏదో ఎలిమెంట్ లో మిస్ ఉన్నది. ఏదో రాక్షసుడు అక్కడ డామినేట్ చేస్తున్నాడు అనుకోవాలి. అది అహంభావం, మహిషాసురుడు కావచ్చు, లేదా అజ్ఞానం కావచ్చు, లేదా ఏదో ఒక అనవసరమైన నెగిటివ్ ఆలోచన కావచ్చు, ఇక్కడనో పాస్ట్ లో జరిగిన దాన్ని పట్టుకొని ఆలోచించుడు కావచ్చు, లేదా ఫ్యూచర్ లో ఏదో చేస్తా అనేది అదో భ్రమలో ఉండి ఆలోచించుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. లేని దాన్ని పెద్దగా వేసుకొని ఆలోచించుడు కావచ్చు. ఇట్లా దీన్ని ఏమంటారంటే సర్పరజ్జుభ్రాంతి. అంటే కింద తాడు ఉంటది, చీకట్లో మనం తాకంగానే పాము అనుకొని భయపడతాం. ఇదేంటి, ఎందుకు భయం అయింది అంటే అక్కడ ట్రుత్ ఏంటి, అక్కడ ఒరిజినల్ గా ఉన్నది తాడు, కానీ మనం దాన్ని సర్పం అనుకొని భయపడ్డాం. ఈ భయం ఎట్లా ఉద్భవించింది అంటే మన అజ్ఞానం వల్ల, అవగాహన లోపం వల్ల వచ్చింది. అవగాహన లోపం వల్ల అది తాడుని చూసి పాము అనుకున్నాం. సో అవగాహన ఎప్పుడైతే ఒక విషయం మీద వస్తుందో అప్పుడు దాన్ని అదే ధైర్యం అంటారు, ధీశక్తి. ఆ ధీశక్తి అంటే అవగాహన కరెక్ట్ గా వచ్చినప్పుడు ధైర్యం అనేది ఉంటుంది. ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మీకు శాంతి అనేది వస్తుంది. ధైర్య లక్ష్మి అన్నట్టు. ఈ ధైర్యం రావాలంటే ధీశక్తి మంచిగా ఉండాలి, అంటే అవగాహన ఉండాలి. అదే జ్ఞానం అంటారు. విషయం మీద సరిగ్గా జ్ఞానం లేకుంటే, జ్ఞానం అంటే ఆ విషయం మీద అవగాహన, తాడుని చూసి దాన్ని పాము అనుకుంటే భయం అవుతుంది. దానివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, లోపల శాంతి లోపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు చండి అనేది తీసుకుంటున్నాం. చాలా మంది దగ్గర అవగాహన లోపం, అదేదో భయంకరమైనది. ఇప్పుడు ఇదంతా అవుతుంటే ఈ రక్తం దాగుడేంది, ఇదంతా కథ ఏంది, ఇదంతా మనకు సూట్ కాదు అని అనుకుంటారు. ఇవన్నీ మన లోపల జరిగే ఆలోచనల గురించి ఈ విషయం అంతా చెప్పబడుతున్నది. అంతర్యుద్ధం అంటే అది చాలా మంచిది, చండి అద్భుతమైనది. దాన్ని మనం అవగాహన రాహిత్యం వల్ల, లోపం వల్ల దాన్ని భయంకరంగా చూస్తున్నాం, పాములాగా చూస్తున్నాం. అది తాడు వల్ల మనం ఉపయోగం ఉంటుంది, అగ్ని వల్ల ఉపయోగం ఉంటుంది. దాంతో అగ్ని లేని వంటనే వండుకోలేం, అన్నమే లోపలికి పోదు, బతకలేం. అది అగ్ని కాల్చి వేస్తుంది అని అనుకుంటే తిండి ఎట్లా వస్తుంది, మరి వంట ఎట్లా వండుకోవాలి కదా. చండీని తప్పుడు పనుల కోసం,
ఉపయోగిస్తే దానివల్ల అప్పుడు మంచిది. తప్పుడు పని కోసం ఏది ఉపయోగించినా మంచిది కాదు. చెండి అండి, ప్రపంచంలో ఏ పని కూడా మనం చేసేది రాంగ్ పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడు, స్వార్థం కోసం యూజ్ చేసినప్పుడు ఏది కూడా మంచిది కాదు. అది చెండి అనే కాదు, లలిత కాదు, ఇంకేదన్నా కావచ్చు, ఇది కూడా మంచిది కాదు. కాబట్టి మంచి పర్పస్ కు ఏది యూజ్ చేసినా అది మంచిది. మన పర్పస్ ఏంటి చూసుకోవాలి. చాలా మంది లోకల్ ఇదే భయపెట్టిస్తారు. చెండి అనగానే ఏదో ఉగ్రదేవత. తల్లి ఉగ్రదేవత ఎట్లయితుంది? తల్లి ఎప్పుడు రక్షిస్తుంది తప్ప, కోపం వచ్చినా రక్షిస్తుంది. ఏ పని చేసినా పిల్లవాడిని రక్షిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇది చాలా లోపల నుంచి తీసేసుకోవాలి. మనం చదివేటప్పుడు ఇది కేవలం మనలో జరిగే అంతర్యుద్ధం. చండీదేవి ఎక్కడనో లేదు, మనలోనే ఉన్నది. మనలో ఉండి తన దివ్య శక్తులతో మనలను రక్షించి మన ఆలోచనలను సరి అయిన మార్గంలో పెట్టి మన జీవితానికి ఒక మార్గం చూపెట్టే దేవత. మనకు ధైర్యం ఫస్ట్ లోపల దివ్య గుణాలను క్రియేట్ చేస్తుంది, దివ్య శక్తులను చేసి లోపల ఉన్న ఆలోచనలను శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి మనను మంచి మార్గంలో పోయేలాగా ధీశక్తిని, నిర్ణయ శక్తిని ఇస్తుంది. అలాంటి దేవత. కాబట్టి చండీదేవి మనలో ఉండే దేవత కానీ బయట ఉగ్ర రూపంతో ఉండే దేవత కాదు. మన లోపలనే ఆమె శాంతి తత్వంతో రక్షణ రూపంలో మనం ధ్యానించుకోవాలి. స్వర్ణ రూపంలో చాలా అందంగా ఉండే దేవత. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అర్థాలు తెలుసుకొని మీరు అన్వయం సరిగ్గా చేసుకోకుంటే, ఒక దాంట్లో ఏదో జరుగుతున్నదని అన్వయం చేస్తే మీకు లేనిపోని ఇది వస్తుంది, సర్పరజ్జు భ్రాంతి లాగా అయిపోతుంది. అర్థమవుతుంది కదా? దాన్ని మంచిగా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మిస్ కావద్దు. మనం చేసేది ఏం లేదు, లోపల మంచి ఆలోచనలను క్రియేట్ చేసుకోవడం. అనవసరమైన ఏదైనా వస్తే దాన్ని ఖండించి వేయడం. ఏదైనా మొదలైంది అంటే ఖండించి వేయాలి. కొన్ని ఎట్లా ఉంటాయంటే ఖండిస్తున్నా కొద్దీ ఎక్కువ ఉడతాయి. అదే రక్త బీజుడు. మరి ఖండించుకుంటూ పోతే అట్లా ఇదేంటి అంటే ఇక్కడ చాలా మంచి లాజిక్. కొన్ని ఎట్లా ఉంటుందంటే ఒక ఆలోచన ఉన్నది, అరే ఇది నెగిటివ్, అటు ఓనివ్వద్దని భయం క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ భయంతో అదొక నెగిటివిటీ తయారవుతుంది. కాబట్టి అవగాహనతో అబ్జర్వ్ చేయాలి. కాలానికి అతీత స్థితికి చేరుకొని, ఖాళీ అంటే అదే అర్థం. కాలానికి అతీత స్థితి అంటే ఏదైతే ఫ్లో జరుగుతున్నదో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ థాట్స్ రూట్ కాజ్ ఏంటి దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకు అట్లా వస్తున్నాయి దాన్ని మీరు ఖండించి, కొందరికి ఉంటుంది అమ్మో అటు పోతే వాళ్ళతో మాట్లాడితే మనకేదో అవుతుంది, ఇట్లా కొన్ని ఉంటాయి కదా భయాలు. ఆ భయము అనేది కూడా ఒక రక్త బీజుని రాక్షసునిలాగా అది మనని ఏ పని చేయనీయకుండా వేస్తుంది. కాబట్టి దాని రూట్ కాజ్ను మంచిగా అబ్జర్వ్ చేసి దాన్ని మనం తొలగించుకోవాలి. అందుకే కాళీ శక్తి, కాలాతీత శక్తి, కాలశక్తి అని అంటాను. అది రక్త బీజుని వృత్తాంతం. పాయింట్ 1 ఏంటి అంటే చండి తల్లి, మాతృదేవత. మనలో మనకు రక్షణ, ధైర్యం, శాంతిని ఇచ్చే దేవత. ఇది ఫస్ట్ ఎవరు మిస్ కావద్దు. మంచి కోసం ఎవరైనా చేయవచ్చు, అందరూ చేయాలి కూడా. ఎందుకంటే ఈ క్వాలిటీస్ అందరికి కావాలని ఉంటుంది. వద్దు మాకు అవి ధైర్యం అవసరం లేదు, శాంతి అవసరం లేదు, మాకు తొందర పని కావాలి ఏదైనా అంటే అట్లా కాదు. దానికోసం చండి మార్కండేయుడు తయారు చేసిండే, ఆ పర్పస్ కాదు. ఇది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో దీనివల్ల మీకు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇవాళ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, మీ ఒపీనియన్స్. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. నమస్కారం గురుగారు. ఈ నోటిలో పృథ్వీ తత్వం ఉంటుంది అని చెప్పారు కదా, నోటిలో పృథ్వీ తత్వం ఉంటుంది అని చెప్పారు కదా, నోటిలో పృథ్వీ తత్వం ఉంటుంది అని అన్నారు.
ఇప్పుడు మనకి ఏదైతే అది ఎలా ఉంటుంది? పృథ్వీతత్వం అంటే ఏంటి, మన బాడీ మొత్తం పంచభూతాలతో తయారై ఉంటది కదా. ఇప్పుడు నోటిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏంటి, దాంట్లో పృథ్వీతత్వం ఉంది కదా. వాటర్ జలతత్వం ఉంది, నోట్లో రసం ఊరుతుంటది, అది జలతత్వం. తర్వాత ఆ ఫండమెంటల్ నాలుకలో ఉన్న ఆ నాలుక ఎట్లా తయారైంది, పృథ్వీతత్వం తోటే తయారైంది కదా, ఎలిమెంట్స్ తోటే. ఫిజికల్ ఏది ఉన్నా కూడా అది పృథ్వీతత్వమే. తర్వాత దాంట్లో ఉన్న ఫైర్ ఎలిమెంట్ వేడి ఏదైతే ఉంటుందో అది అగ్నితత్వం. ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ గాలి అది వాయుతత్వం. తర్వాత ఏది లేకుండా ఉండడం ఆకాశతత్వం. సో మన శరీరం ఏదైతే ఉంటుందో పంచభూతాలతో తయారైంది. సో నోట్లో అన్నీ ఉంటాయి, ఒకటే పృథ్వీ అని కాదు. రసం ఉంటుంది, జలతత్వం ఉంటుంది, పృథ్వీతత్వం ఉంటుంది, అగ్నితత్వం వేడి కూడా ఉంటుంది. సో అన్నిట్లలో ఇవన్నీ ఇంక్లూడ్, అన్నీ లేకుండా అసలు ఏది ఉండదు. ప్రతి దాంట్లో ఇవి గుప్త రూపంలో, డీప్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు శివలింగంలో శక్తి ఉంటుంది, శ్రీచక్రంలో శివుడు ఉంటాడు. మనకు కొందరు ఏంది శివలింగం చూసి ఇది శివుడే అంటారు. శక్తి కూడా ఉన్నది రా పానవట్టం అంటేనే శక్తి అక్కడ. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఒకటి డామినేట్. అంటే ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, పురుషుల్లో కూడా స్త్రీ శక్తి ఉన్నది, స్త్రీలో కూడా పురుష శక్తి ఉంటుంది కదా. చూసేందుకు ఒకటి డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత మిగిలినవి వాటిని అది చేస్తుంటది. రూపంలో పురుష శక్తి పురుషుడు, కానీ లోపల తత్వాలు చాలా స్త్రీ తత్వాలు ఉండాల్సిందే. ఉండకుంటే వాడు అది నడవదు అట్లా కదా. కాబట్టి శరీరంలో ప్రతి దాంట్లో కూడా మళ్ళీ 5 గుణాలు మిశ్రితమయ్యే ఏర్పడతాయి. ఎందుకంటే మీకు పృథ్వీతత్వం ఉండండి అసలు అది మీకు విజిబుల్ కాదు, ఫిక్స్డ్ గా ఉండదు. పృథ్వీ అంటే ఫిక్స్డ్, నాలుగు అక్కడ ఆగదు, నీళ్ళ ఊడిపోతుంది, కిందనే పడిపోతుంది కదా. జలం ఒక్క జలం ఫస్ట్ ఏంది, ఆత్మ నుంచి ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాభ, అభ్య పృథ్వీ. వీటికి శబ్ద స్పర్శ రూప రస గంధ 5 గుణాలు ఉంటాయి. నాలుకని చూస్తే వాసన వస్తారా, వస్తున్నదంటేనే అది పృథ్వీ గుణం. పృథ్వీ తత్వానికి గంధ గుణం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. సో ఆ గుణాలన్నీ మీకు నాలుకలో ఉంటాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈ గుణాల ఏమంటే ఇది ప్రతి అధ్యాయం లోపల వినియోగం అంటూ ఒకటి మొదలు పెడుతున్నారండి. ఇదంటే ఫస్ట్ నుంచి 5 వరకునే ఉంది, దాని తర్వాత నుంచి ధ్యానమే ఉంటుంది. ధ్యానానికి ముందు కొంచెం పెడుతున్నారు, ఇది ఏంటి అసలు కొంచెం చెప్పగలుగుతారా? ఇప్పుడు వినియోగం అనేది ప్రధానంగా చరిత్రలకు ఉంటుంది. 1వ అధ్యాయం దగ్గర ఒకటి ఉంటుంది, 2 ఒకటి ఉంటుంది, మళ్ళీ 5లో ఉంటుంది. 1వ అధ్యాయం మహాకాళి, 2, 3, 4 మహాలక్ష్మి, 5 నుండి 13 మహాసరస్వతి. కాబట్టి వినియోగము అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది ఎందుకు చదువుతున్నాము అనేది వినియోగం. దాంట్లో మనకు ప్రధానంగా వినియోగంలో ఒకటి ఋషి. ఒక వినియోగం ఏదైనా చేస్తున్నామంటే ఏమి చదువుతున్నాము, దాని ఛందస్సు ఏమిటి, ఋషి ఎవరు, దేవత ఎవరు, బీజం ఏంటి, శక్తి ఏంటి, కీలకం ఏంటి, పర్పస్ ఏంటి. ఈ 7తో వినియోగం ఏర్పడుతుంది ఎప్పుడైనా. ఒకటి ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, తర్వాత మన పర్పస్. అధ్యాయంలో ఉన్న వాటి గురించి ఏ బీజాలు ఉన్నాయి అని చెప్తాను. ఇప్పుడు మహాకాళి గురించి, మహాకాళి మొత్తం తత్వం గురించి. అందుకే 1, 2, 5 ప్రారంభంలో మీకు ఈ వినియోగాలు ఉంటాయి. అవునండి, కరెక్ట్. ఓకే, థ్యాంక్స్ అండి. తర్వాత మళ్ళీ అధ్యాయం స్పెసిఫిక్ దేవతకు ధ్యానం అన్నట్టు. ఆ అధ్యాయంలో ఆ స్పెసిఫిక్ దేవత ఎవరు అట్లా, అందుకే దానికి స్పెషల్ ధ్యానం పెట్టారు. ధన్యవాదాలండి.
నమస్కారం సార్. నమస్తే నమస్తే. నాకు ఒక చిన్న ఇది స్మర్తగామి స్వర్ణావతు దాని మీనింగ్ ఏంటి కొంచెం చెప్తారు? ఏది స్మర్తగామి స్వర్ణావతు అంటే ఏంటి మీనింగ్? ఇది దత్తాత్రేయుడి. దత్తాత్రేయుడు. పిండి నుంచి దత్తాత్రేయుడికినారా? పర్లేదు. అంటే ఎవరైతే స్మరిస్తారో స్మర్తృగామి అంటే స్మరింపబడి, ఎల్లప్పుడూ స్మరింపబడితేనే, మీరు దత్తుణ్ణి స్మరిస్తేనే అతను మీ వెంట నడుస్తాడు. అంటే నిరంతరం స్మరింపబడి నడిచేవాడు. సదా ఎల్లప్పుడు. అవతు అంటే రక్షించుగాక. అంటే భక్తుల స్మరణం చేత గామి నడిచేవాడు, ఆ విధంగా పొందబడేవాడు అలాంటి వ్యక్తి. అంటే ఆయన స్మరించకుంటే, గురువు కదా, గురువును స్మరించినప్పుడు అతను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. సో గురు స్మరణం చేత మాత్రమే, నిరంతరం అతని ఆరాధన చేయడం వల్ల మాత్రమే అతను మనకు దొరుకుతాడు, లభిస్తాడు. అలా కొంచెం వివరంగా అది చెప్పండి. సదా అవతు. అది సనో అవతు రాము. స నహ అవతు. సనో అవతు. సహ నహ అవతు అన్నట్టు. సహ అంటే స్మర్తృగామి. సహ అంటే అతను అన్నట్టు. నహ అవతు. నహ అంటే మమ్ములను. అవతు లేదా సదా అవతు అంటే ఎల్లప్పుడూ రక్షించుగాక అన్నట్టు. సనోవతు. నహ అనేది విసర్గ ఉంటది కాబట్టి విసర్గ పోయి నో అవుతుంది. అది సనోవతు. సాపకకున్న విసర్గ మధ్యలో ఎగిరిపోతుంది. సనోవతు. సహ అంటే హీ అన్నట్టు. థర్డ్ పర్సన్ సింగులర్. గాయత్రిలో కూడా వస్తుంది కదా, ధియో యోన ప్రచోదయాత్. గురుగారు, బ్రాహ్మి అంటే తపశక్తి అన్నారు కదా, అట్లనే బ్రాహ్మి అంటే తపశక్తి అన్నారు కదా, మిగతా దేవతల శక్తులు ఏంటి? బ్రాహ్మి అంటే తపశక్తి. మాహేశ్వరి అంటే ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది కొన్ని మీరు కూడా చెప్పాలి. ఇంకోటి నిన్న ఒకటి చెప్పా, గుర్తున్నదా? ఏం చెప్పా అంటే పార్ట్నర్షిప్ కదా. సో పార్ట్నర్షిప్ అంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, ఇప్పుడు చెప్పడం అనే పని చేస్తున్నా. చెప్పడం అనే పని చేసినప్పుడు మీరేం పని చేస్తున్నారు? వినడం అనే పని చేస్తున్నారు. విని నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని మంథనం చేయాలి. సో మంథనం చేసి మీరు కూడా ఒక యాక్షన్ చేయాలి. అంటే సపోర్టింగ్ అన్నట్టు. ఈ యాక్షన్కి సపోర్టింగ్ చేసినప్పుడు ఈ టోటల్ ఉత్పత్తి ప్రాపర్గా, అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకటి ప్రయత్నం చేయండి. ఏదన్నా ఒకటి 8 ఉన్నది కదా మాతృకలు. మాతృకల్లో ఒకటి తపశ్శక్తి, బ్రహ్మశక్తి. తర్వాత ఇంకో శక్తి. ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. దీంట్లో బ్రహ్మశక్తి ఉన్నది. నేను ఒక హింట్ ఇస్తా. బ్రహ్మశక్తి ఉన్నది, విష్ణు శక్తి ఉన్నది, రుద్రశక్తి. మాహేశ్వరి అంటే రుద్రశక్తి, ఈశ్వరుని శక్తి. అంతేనా? బ్రహ్మ విష్ణు 4వది, మహేశ్వరునిది 2వది. రామి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి. మిగిలినవి ఏంటి? ఇది మీకు ఒక పజిల్. ఇంద్రుడు, ఇంద్రశక్తి. దీనన్నిటిని బాగా డీటెయిల్డ్ గా ఆలోచించండి. ఎట్లా అంటే 3 త్రిమూర్తి శక్తులు ఉన్నాయి. తర్వాత ఎవరున్నారు? కౌమార శక్తి ఉన్నది, కుమారస్వామి శక్తి ఉన్నది. తర్వాత నరసింహ శక్తి ఉన్నది.
మరి నరసింహుడు కూడా విష్ణువే కదా ఇట్లా అనకండి, దాన్ని మళ్ళీ చూడండి, ఆలోచించండి ఏంటి అని అంతరార్థం ధ్యానం చేయండి. మీకు ఏం దోస్తుందో చెప్పండి, అందరికి షేర్ చేయండి. తర్వాత మరి నీ పేరేంది, కుమార శక్తి గణపతి శక్తి లేదేంది అనుకోండి, చూడండి దాంట్లో ఈ దేవతల పేర్లు అనేటివి వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ఈ తత్వాలు అన్నట్టు అవి. ఓకే, దీన్ని మీరు ధ్యానించాలి. ఓకే, నేను కొంత చెప్పా, మిగిలిన ఎక్సర్సైజ్ ఇష్టాందులో ఇంటర్మీడియట్ లో చెప్తారు. ఒక రెండు మనం సాల్వ్ చేసి ఇస్తాం, మిగిలినవి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి కదా. అప్పుడు ఎగ్జామ్ లో రేపు కొత్తది ఏదైనా వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. తత్వం మంచిగా అర్థమవుతుంది. ఇంకా Depart from start point. Route 27 Friends Colony pickup. Depart from start point. Route 27 రేపు Friends శుంభుడి Colony. వచ్చాక ఈ విషయం అర్థమవుతుంది. శుంభుడు కాదు, నిశుంభుడి వచ్చాక శుంభుడు గిట్లనే క్వశ్చన్ అడుగుతాడు. అంటే అన్ని తత్వాలకు మూల పరాశక్తి తత్వం ఉంటుంది. ఇప్పుడు దేవి భాగవతం తీయండి, ప్రకృతి రూపాలు 5 అని చెప్తారు. దాంట్లో 5 ప్రధాన రూపాలు. ఆ ప్రధాన రూపాల నుండి దేవి భాగవతంలో 9వ స్కందం చదవండి, మీకు కొంత దీని మీద మంచి అవగాహన వస్తుంది. లేకుంటే ఇంకా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి దీని తత్వం మీద. ప్రకృతి యొక్క శక్తులు ఏ రకంగా ఉంటాయి, దేవి భాగవతంలో 9వ స్కందం మంచిగా డీటెయిల్డ్గా చదవండి, చదివితే మీకు మంచి ఇది వస్తుంది. ధన్యోస్మి గురుగారు. ఇంకా సో ఓవరాల్గా ఏం తెలిసింది అంటే, దేవి మన శుద్ధి కోసం, ఇది ఫస్ట్ గట్టిగా మళ్ళీ దాన్నే పట్టుకోండి, ఆ మూలతత్వాన్ని మర్చిపోకండి కన్ఫ్యూజ్ అయ్యి. మనలో ఉన్న అహంకారాన్ని, అజ్ఞానాన్ని, వీటి నెగిటివ్ శక్తులన్నిటిని దూరం చేయడానికి, మనకు శాంతిని ఇవ్వడానికి. కొన్ని ఫండమెంటల్స్ మనం బాగా ఇది చేసుకోవాలి. చక్రాల గురించి కూడా, ఈ చక్రాలు అంటే ఏంటి, అసలు కుండలిని శక్తి అంటే ఏంటి, ఇలాంటివి చాలా గమ్మత్ ఉంటాయి డౌట్స్ కదా. వాటిని ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. చాలా సింప్లిఫై చేయడానికి ఫస్ట్ ఆలోచన శుద్ధి కరెక్ట్గా ఉన్నాయంటే అన్నీ క్లియర్గా అర్థమవుతుంటాయి. ఆలోచనల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏదైతే ఉంటుందో మూల బీజం అహంకారం. మెయిన్ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో చాలా గొప్ప పెద్ద నెగిటివిటీ అహంకారం. దాని నుంచి యాక్చువల్గా అన్ని ఊడతాయి. కాబట్టి దాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టాలి. అది వినయం ఒక్కటి మాత్రమే దాన్ని అది చేయగలుగుతుంది. వినయం ఎట్లా వస్తుంది అంటే, ఈ కథ ఫైనల్గా చెప్పి మంచిగా విని ఉండేది. దీనివల్ల మీకు 2 చాలా అద్భుతంగా విషయాలు తెలుస్తాయి. చాందోగ్యోపనిషత్తులో జాబాలి కథ. జాబాలి, సత్యకామ జాబాలి అని పేరు, సత్యకాముడు. అయితే తల్లి ఒక సేవకురాలు, అందరి ఇళ్లలో పనిచేసి
ఈ పిల్లవాడు పుడతాడు. తండ్రి ఎవరో తెలియదు. పిల్లవాడు చాలా బ్రిలియంట్, చాలా మంచివాడు. అయితే అతనికి విద్యాభ్యాసం చేసుకోవాలని కోరిక పుడుతుంది అన్నట్టు. విద్యాభ్యాసం చేయాలి, అన్నీ నేర్వాలి అని కోరిక. మరి గురువాశ్రమానికి పోవాలంటే జాయిన్ చేయించుకునే ముందు గోత్రం చెప్పాలి. నీ గోత్రం ఏమిటి? గోత్రం చెప్పండి వాళ్ళు జాయిన్ చేసుకోరు. అప్పుడు తల్లి దగ్గరికి పోయి అడుగుతాడు, నాకు ఇట్లా నేర్చుకోవాలని ఉన్నది. తల్లి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు మరి నా గోత్రం ఏంది, తండ్రి ఎవరు అంటే, నేను నా యవ్వనంలో అనేక మంది ఇళ్లల్లో సేవ చేశాను కాబట్టి ఎవరో తండ్రి తెలియదు అని చెప్తుంది. కానీ నువ్వు ధైర్యంగా ఇదే మాటను పోయి చెప్పు, ఏమాత్రం భయపడవు. గురువు అడిగితే ఇదే విషయాన్ని చెప్పు అంటే సరే అని గౌతమాశ్రమానికి పోతాడు. పోయి ఇట్లా నేను విద్యాభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి అని వచ్చా. అడిగితే గురువు ఇదే క్వశ్చన్ అడుగుతాడు, గోత్రం ఏంటి, తండ్రి ఎవరు అంటే తెలియదు. నా పేరు సత్యకాముడు, జాబాలి తల్లి పేరు అని చెప్పగానే అందరి పిల్లలు నవ్వుతారు. గురువు మాత్రం చాలా ఆనందిస్తాడు, చాలా సంతోషపడతాడు. అసలు వీడంటే మనిషి, అసలు వీడు కరెక్ట్ ఎలిజిబుల్, వీడు నిజమైన బ్రాహ్మణుడు అని అడ్మిషన్ ఇస్తాడు. అడ్మిషన్ ఇచ్చి బ్రాహ్మణుడు అంటే అట్లా ఉండాలి, ఇంత ధైర్యం అతని ముఖంలో ఏమాత్రం అది లేదు. అందరు నవ్వారని భయం లేదు, బాధ లేదు కదా, ఇన్సల్ట్ ఫీల్ కాలే, ధైర్యంగా చెప్పాడు విషయం. అదే తత్వంతో అట్లనే ఉన్నాడు. గురువు చాలా సంతోషపడి ఆశ్రమానికి తీసుకుపోయి ఒక టాస్క్ ఇస్తాడు. ఏం టాస్క్ అంటే, నువ్వు 2 గోవులను ఇచ్చి నువ్వు దీన్ని 1000 గోవులుగా తయారు చేసుకుంటా అంటాడు. అంతే, ఏం లేదు. వాళ్ళ ఆ కాలంలో విద్య అట్లనే చెప్పేది. ఇప్పుడు కోట్ల కొద్ది ప్రశ్నలు, ఇక్కడికి వీనికి ఏం అర్థం అవుతలేదు. కానీ గురువు ఇచ్చిన శిక్షణ ఏంటి అంటే, అడవికి పోయి నువ్వు వీటిని ఈ 2 గోవులను 1000 గోవులుగా తయారు చేసుకురా అని టాస్క్ ఇచ్చేసాడు. కథం అయిపోయింది. అడవికి పోయి అదంతా అయిపోగానే 1000 గోవులు అయిపోగానే ఇంటికి రావు అనగానే పోయినాడు అడవికి. పోయి ఇక దాని ప్రకృతితో మమేకమైనాడు. గురువు చెప్పిన మాట ప్రకారం వాటిని చేసుకుంటూనే ఉన్నాడు. కొంతకాలానికి అవి 1000 గోవులు అవుతాయి. ఒకదానికొకటి ఉత్పత్తి అవుతుంది కదా, 1000 గోవులు అయినాయి. కాగానే ఇతను ఆ చిత్తంలో లేనాడు, 1000 గోవులు అయితే దాని మీద చిత్తమే లేదు. ప్రకృతితో అబ్జర్వ్ చేస్తున్నాడు, మొత్తం ఒక తపస్సులాగా నడుస్తున్నది అది. గతం ఒక్కొక్కటి అప్పుడు ఆటోమేటిక్ గా నాలెడ్జ్ వస్తుంటది. ఓపిక ఏదైతే రావాలనో, వినయం, అన్ని లక్షణాలు వస్తుంటాయి. తర్వాత అప్పుడు ఆ గోవులే మాట్లాడి చెప్తుంది అన్నట్టు, దివ్యవాణి. 1000 గోవులైనా ఇప్పుడు గురువాశ్రమానికి పట్టుకపో అని చెప్పగానే ఇక ప్రకృతి ఒక్కొక్కటి పంచభూతాలు అతనికి జ్ఞానం నేర్పుతాయి. గురువాశ్రమానికి వచ్చే వరకు అతని ముఖంలో బ్రహ్మ తేజస్సు కనబడుతుంది. అప్పుడు గౌతముడు అడుగుతాడు, ఏంది నీ ముఖంలో బ్రహ్మవర్చస్సు కనబడుతున్నది, ఇక్కడ నేర్చావు ఇదంతా, ఇక్కడ నేర్చావు అంటే మొత్తం జరిగిందంతా చెప్తాడు. చెప్పి అప్పుడు సరే ఇక అయిపోయింది, నీ విద్య మొత్తం రానే వచ్చి నేను చెప్పేది ఏమున్నది, వెళ్ళిపో నువ్వు అని ఆశీర్వదిస్తుంటే, లేదు గురువు ద్వారా నేరు అని విద్య అది మళ్ళీ ఎగిరిపోతుంది కాబట్టి అదే పద్ధతి. కాబట్టి మీరు నాకు మళ్ళీ చెప్పండి అని అడుగుతాడు. అనగానే 5 నిమిషాల్లో బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాడు. ఉపదేశించి వెళ్ళగొడతాడు. ఇది కథ చాందోగ్య ఉపనిషత్తులో. సత్యకాముడు అతని పేరు, జాబాలి అని తల్లి పేరు మీద వచ్చింది. దీని నుంచి ఏం తెలుసుకున్నారు? 1, విద్య ఎవరికి నేర్పాలి. కులము గోత్రము అని ఏవైతే అంటారో
అది కాదు క్రైటీరియా అని చాలా క్లియర్గా ఉన్నది. వేదానాం సామవేదోస్మి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సామవేదానికి దాంట్లో నేను ఉంటా. అన్ని వేదాల్లో గొప్పది ఏంటంటే సామవేదం. సామవేదంలో మళ్ళీ ఖండాలు ఏదైతే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకం, ఉపనిషత్తు, వీటిలలో గొప్పది ఏంటి అంటే ఉపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తు ఏదైతే ఉన్నదో దాంట్లో చెప్పబడిన విషయం. కాబట్టి ఫస్ట్ ఏం పాయింట్ తెలిసింది అంటే విద్య ఒక మన పుట్టుక బేస్ మీద కాదు అని చాలా వేదాల్లో క్లియర్గా ఉన్నది. రెండవది, అతనికి పైసలు ఉన్నాయా? ఇప్పుడు ఆ సత్యకామం దగ్గర పైసలు ఉన్నాయా? అవి ఉన్నాయా? ఏం లేవు. మీ వేరే ఏ క్రైటీరియా కూడా కాదు. ఓకే, పాస్ట్ వేరే హిస్టరీ ఏమీ కాదు. అతని తత్వం ఏంటి, ఆ క్షణంలో అతని తత్వం ఏంటి అనేది మాత్రమే. గురువు అక్కడ ఎట్లా ఉన్నాడు చూడండి. గురువులను నిందిస్తారు, ఆ గురువు యొక్క తత్వం ఆలోచించండి. వాళ్ళందరూ పిల్లవాళ్ళ అజ్ఞానులు కాబట్టి నవ్వారు, కానీ గురువు చాలా సంతోషపడ్డాడు. అతని క్వాలిటీస్ మాత్రమే చూస్తాడు గురువు, వేరే ఏం చూడడు. అతని లక్షణాలు మాత్రమే చూసి, జెండర్ వేరేది ఏది చూడడు, కేవలం అతని లక్షణాలు, దాన్ని బట్టే విషయాన్ని చెప్తాడు. తర్వాత ఆ లక్షణాలను అతను చూపెట్టుకున్నాడు. చెప్పింది గవర్ని, నేను ఇంత కష్టపడి వస్తే నన్ను ఇక్కడికి పంపుతున్నాడు అని అనుకున్నాడు. సగంలో అదైపోయినాడు. చెప్పింది చెప్పినట్టు చేశాడు. సరే చేశాడు, మొత్తం వచ్చేసింది. వచ్చాక అహం వచ్చిందా? నేనే సాధించా, నువ్వు చెప్తే నేను కష్టపడి సాధించా అన్నాడా? లేదు, మీ ద్వారానే చెప్పాలి, చెప్తేనే నాకు అది స్థిరమవుతుంది అని మళ్ళీ చెప్పించుకున్నాడు. ఇది అందరు నేర్చుకోవాలి. ఈ లక్షణాలను నేర్చుకోకుంటే ఈ చదువు అంతా వ్యర్థం కదా. కాబట్టి లక్షణాలను మంచిగా గ్రహించుండి. ఇది తెలుసుకుంటే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే అహంభావం రాదు. అనవసరమైన మనం సంఘంలో ఏదైతే బిహేవ్ చేస్తామో అవన్నీ ఎగిరిపోతాయి. వేదాల్లో చాలా స్పష్టంగా ఉన్నది ఇది పద్ధతి. దీంతో ముగిస్తున్నాయి వాళ్ళం. మళ్ళీ రేపు కలుద్దాం.